ఫస్ట్ క్లాస్ నుండి 10th క్లాస్ చదువుతున్న పిల్లలందరికీ కార్నర్స్టోన్ అందిస్తుంది ఫ్రీ కంప్యూటర్ ట్రైనింగ్. దర్శి పట్టణంలోనే మరెక్కడా లేని విధంగా స్కూల్ పిల్లలకు కోడింగ్ కాన్సెప్ట్స్ మీద ఫౌండేషన్ ప్రోగ్రామ్ను అనుభవజ్ఞులైన మా రియల్ టైమ్ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ చేత అర్థవంతమైన మరియు ప్రత్యేకమైన బోధన అందిస్తుంది మన కార్నర్స్టోన్ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్. మీకు అనుకూలమైన సమయాల్లో డైలీ 45 మినిట్స్ కేటాయించి సాఫ్ట్వేర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అయిన HTML, CSS, జావాస్క్రిప్ట్, మొబైల్ టెక్నాలజీస్ లాంటి ఎన్నో నైపుణ్యాలను చిన్నప్పటి నుండే నేర్చుకొని ఈ డిజిటల్ ప్రపంచంలో గొప్ప నైపుణ్యవంతులుగా మారండి. 1 నెల కాదు, 2 నెలలు కాదు, సంవత్సరం పొడవునా మీకు ఉచితంగా శిక్షణ ఇవ్వబడుతుంది. ఇప్పుడే రిజిస్ట్రేషన్ చేసుకోండి. గమనిక, ఈ ఆఫర్ కేవలం డిసెంబర్ 31 లోపు రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారికి మాత్రమే వర్తిస్తుంది. అయితే ఇంకెందుకు ఆలస్యం, వెంటనే సంప్రదించండి. మా అడ్రస్ కార్నర్స్టోన్ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్, ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ ఎదురుగా, చెట్టు కింద బడి వెనుక, కుర్చేడ్ రోడ్, దర్శి. దర్శి మండలంలోని తూర్పు చౌటపాలెంలో ఈరోజు బుధవారం దర్శి ఏఎంసీ మాజీ చైర్మన్, రోటరీ క్లబ్ ప్రముఖులు కేవీ రెడ్డి ఆధ్వర్యంలో రోటరీ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ డెక్కన్ వారి ప్రోత్సాహంతో సంయుక్త సహకారంతో ఏర్పాటు చేయబడిన 6వ వాటర్ ప్లాంట్ను ఈరోజు రోటరీ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ కె శరత్ చౌదరి అలాగే చైర్మన్ మురళి త్రిపురనేని ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభించారు. 5 రూపాయలకే 20 లీటర్లు తాగునీటిని అందించే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో కేవీ రెడ్డి, దర్శి క్లబ్ అధ్యక్షులు పానుగంటి వెంకట కోటేశ్వరరావు ప్రసంగించారు. అలాగే ముఖ్య అతిథులు కె శరత్ చౌదరి అలాగే త్రిపురనేని మురళి, రఫీ ప్రసంగించడం జరిగింది. తదుపరి ముఖ్య అతిథులను సత్కరించారు. కార్యక్రమంలో పాల్గొన్న మహిళలకు ఉచితంగా వాటర్ క్యాన్లను కేవీ రెడ్డి సహకారంతో పంపిణీ చేయడం జరిగింది. ముఖ్య అతిథులను సత్కరించడం జరిగింది. వేదికపై వీరితో పాటుగా అసిస్టెంట్ గవర్నర్ జి రఫీ, సెక్రటరీ నాగేశ్వర్ రెడ్డి, కోశాధికారి అంబటి నారాయణ రెడ్డి ఆశీనులు కావటం జరిగింది. కార్యక్రమంలో రోటరీ క్లబ్ ప్రముఖులు మరికొందరు పాల్గొన్నారు. సార్ ఇటు చూడండి సార్. సార్ ఇటు చూడండి సార్. సార్ క్లోజింగ్ ఓపెనింగ్ ఎక్కడ ఉంది? ఎనీ టైం తీసుకోవచ్చు అండి. అదే వాళ్ళు ఎప్పుడైనా వేసుకోవచ్చు కదా. ఎట్లా అండి మా నలుగురు నలుగురు ఇవి కూడా అవతల బిట్టు సార్ సార్ ఇటు చూడండి సార్. మీరు మొత్తం వేరే వాళ్ళు వచ్చారా? నారాయణకి కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. మంచినీరు ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఎప్పుడైనా కానీ ఈ వాటర్లో క్వాలిటీ అనేది లేకుండా ఉండదు. ఎప్పుడు క్వాలిటీ వాటరే ఇస్తాం. ఎందుకంటే ముఖ్యంగా ఈరోజు మనకి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మన శరత్ చౌదరి గారైన డిస్ట్రిక్ట్ గవర్నర్ గారు, వారు ఈ రోజు కాదు మాకు 30 సంవత్సరాల నుంచి పరిచయము. వారు హైదరాబాద్ రోటరీ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ డక్కన్ నుంచి వచ్చారు. 2001లో గడియార స్తంభం కట్టిస్తే
ఆ రోజు కూడా మనకి వాళ్ళు హెల్ప్ చేశారు. ఆ క్లాక్స్ గడియారాలు ఉంటే అవి ఆ రోజే వాళ్ళు 40,000 ఇచ్చి దానికి ఆ రోజు వాళ్ళు ఆ క్లాక్స్ ఇచ్చారు. ఫస్ట్ వాళ్ళు డేర్ అనే ఒక ప్రాజెక్టు ఏర్పాటు చేసి ఆ ప్రాజెక్టు ద్వారా రూరల్ క్లబ్లు ఎవరికైతే ఏం అవసరాలు ఉన్నాయో అని వాటితోటి వాళ్ళు ఈ రూరల్ క్లబ్ల కంటికి హెల్పింగ్ గా ఉండి వాళ్ళకి ఏం అవసరమో వాళ్ళు మనం కొంత కాంట్రిబ్యూట్ చేస్తే వాళ్ళు కొంత కాంట్రిబ్యూట్ చేసి చేస్తున్నారు. మురళి గారికి, బఫీ గారికి, సెక్రటరీ నాగేశ్వర గారికి, రిజినల్ నారాయణ గారికి, ముఖ్యంగా ఈ ప్రాజెక్ట్ని తోడ్పాటు పెట్టడానికి కారణమైన కేవీ రెడ్డి గారికి నా ఉదయపూర్వక ధన్యవాదాలు. మనకు చాలా వరకు కలుషం నీటికుండా ఆరోగ్యం పెడుతూ ఉంటుంది. ఆ కలుషం నీటి తాగకుండా ఇవాళ చౌడపాల గ్రామానికి ఒక మంచి ఉద్దేశంతో ఈ వాటర్ ప్లాంట్ అనేది మన కేవీ రెడ్డి గారు తీసుకురావడం జరిగింది. ఈ వాటర్ ప్లాంట్ని వినియోగించుకునే వాళ్ళు ముందు మన ఇంటి ఎంత శుభ్రంగా ఉంటామో అలా శుభ్రంగా జాగ్రత్తగా ఉంచుకొని ఎక్కువ రోజులు పరిశీలనకు చూసుకోవాల్సిందిగా మహిళలకు ముందుగా తెలియపరచడమైనది. దర్శి వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మా గౌరవ డిస్ట్రిక్ట్ గవర్నర్ శ్రీ శరత్చంద్ర గారికి, అలాగే హ్యారోల్డ్ డెక్కన్ క్లబ్ తరఫు నుంచి ఇక్కడికి ఇచ్చేసి ఈ యొక్క కార్యక్రమంలో ప్రధానమైన దాతగా ఉన్న మన ఈ సంవత్సరం డెక్కన్ మురళి గారికి, అలాగే ఈ యొక్క కార్యక్రమానికి ఇనిషియేషన్ చేసి ఇక్కడ ఈ ప్రాజెక్టుని రూపకల్పన చేసిన కేవీ రెడ్డి గారికి, అలాగే ప్రస్తుత మన అధ్యక్షులు పాములపాటి కోటేశ్వర గారు చెప్పారు. అదే మనం క్లాస్ టవర్ ఇచ్చాం చాలా సంవత్సరాల క్రితం, మనం ఏదో ప్రాజెక్ట్ తొందరగా చేద్దామని చెప్పి ఇమీడియట్గా మా కమిటీ అప్రూవల్ ఇచ్చి దీనికి చేయడానికి కారణమైంది. అలాగే కేవీ రెడ్డి గారు రెగ్యులర్గా ఫాలోఅప్ చేస్తూ దీన్ని అందరికీ ఎంతో ఉపయోగపడుతుందో ఈ గ్రామస్తులందరికీ నెక్స్ట్ ఇయర్ అని చెప్పి చెప్తా ఆ విధంగా చేయడం జరిగింది. తొందరగా చెప్పినట్టు తొందరగా కంప్లీట్ చేశారు రెడ్డి. అందరికీ ఉపయోగపడుతున్నారు, అందరూ చక్కగా వినియోగించుకొని శుభ్రంతో WHO పని చేయించి మీ అందరికీ పోలియో చుక్కలు దొరుకుతుందంటే రోటరీ లీడర్షిప్ తీసుకుని మీరు చెయ్యాలి, గవర్నమెంట్కి మేము డబ్బులు ఇస్తాం మీకు, మీరు చెయ్యండి అని చెప్తే కనుక మనకి ఇప్పుడు మనకు అలవాటు అయిపోయింది. కానీ మనకి కేసులు 0 అయ్యే వరకు వరల్డ్ ఎక్కడన్నా మీరు మీ పిల్లలకి తప్పకుండా పోలియో చుక్కలు ఇప్పిస్తూ ఉండండి. ఎందుకంటే ఎక్కడో పాకిస్తాన్లో ఉంది, మనకి డేంజర్ లేనట్టు కాదు. ఒక ఫ్లైట్లో తప్పు పరిశ్రమ వచ్చాడంటే మరి పోలియో స్ప్రెడ్ అయ్యేది ఎలా? వాటర్తో. సార్ ఒకసారి ఇటు చూడండి సార్, మీరు కొంచెం జాయిన్ అవ్వండి సార్. సార్ చూడాలి సార్. సార్ ఒకసారి శరత్ గారు, సార్ సార్ శరత్ గారు, సార్ 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 శరత్ గారు.